వాయమ్మో. హాయ్ అన్న, అందరికి నమస్తే. ఎట్లూరు, నేను మీ రైడర్ రాజు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక క్యాజువల్ వ్లాగ్. ఈవినింగ్ నెల్లూరు టౌన్కి వెళ్దాం అనేసి బయటకు అయితే వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనమైతే వెంకటాచలం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా, మన వెహికల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది, ఖుషి అయితే. ఓకే, ఇక్కడ హైవేలో అయితే వాయిస్ సరిగా వినిపించకపోవచ్చు. నేనైతే కొంచెం ముందుకు వెళ్ళినాక మనమైతే గోప్రో వ్యూలో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై భోలేనాథ్. మనమైతే గోప్రో వ్యూలోకి వచ్చేసాము. ఏం లేదు, నాకు ఇంతసేపు క్వాలిటీ అది కెమెరా యాంగిల్ కరెక్ట్గా కుదరదు లేదు నాకు. ఇప్పుడు కూడా ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. అంటే నిన్న మనం లాస్ట్ వ్లాగ్ తీసుకున్నాం కదా, లాస్ట్ వ్లాగ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే నేను కరెక్ట్గా పెట్టినా కానీ అన్న చూశాడు. బట్ ఏమైంది, ఇప్పుడు అది కరెక్ట్గా కుదరట్లేదు. ఇప్పుడు కెమెరా యాంగిల్ ఎట్లా వస్తుందో అని చెప్పి ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దామంటే నాకు ఆ వీడియో వస్తుంది కదా ఫోన్కి, అది ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర నుంచే బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు ఫారెస్ట్, సర్వేపల్లి ఫారెస్ట్, ఇంకా రైల్వే ట్రాక్. సో అందుకని ఇది రొటీన్ అయిపోయింది కదా అనేసి నేనే ఇక హైవేకి వచ్చినాక తీద్దాం అనేసి ఇక్కడ ఆపుకున్నా. ఇది మన గోప్రోలో అయితే సెకండ్ వీడియో. ఒక షార్ట్ రైడ్కి వచ్చిన, ఇట్లా నెల్లూరు టౌన్కి వెళ్దాం అనేసి. చూడాలి ఎట్లా వస్తుందో ఏంటో. నాకైతే తల అయితే మస్తు వస్తుంది, హెల్మెట్ పెట్టి మస్తు రోజులు అవుతుంది, అందుకనేమో అనుకుంటా. నేను ఆల్రెడీ మార్నింగ్ వచ్చిన నెల్లూరుకి. అప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే హైవే మొత్తం. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. అమ్మో, డబ్బాలు వేసుకొని వచ్చేస్తా ఉన్నాడు అన్న. ఈ కుక్కలు పాపమ్మ. నేను ఇంకా తొందరగా లైట్ ఫెయిల్ అయిపోతుంది అన్న భయంతో ఎక్కడ లైట్ ఫెయిల్ అయిపోతుందా అనేసి ఒక ధీమాతో ఉన్నా ఇంతసేపు నేను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే నేను గోప్రో అన్బాక్సింగ్ వీడియో అండ్ ఇంకొకటి నిన్న పోస్ట్ చేసిన ఒక వీడియో మోటో బ్లాగింగ్ సెటప్, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అనమాట. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మంచి ఏమంటారు దాన్ని, రెస్పాన్స్ వచ్చింది మంచిగా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 231 ఏమో వచ్చిన వ్యూస్ చాలు, నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం ఇక్కడ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఇది చూడండి ఎటు పోతుర్రో, నడి రోడ్లో పోతుర్రు, అటు పోకుండా ఇటు ఎందుకు వచ్చింది. అసలు నేను ఈ కెమెరా గురించి ఎంత దేవులాంటా కానీ అర్థమైతలేదు నాకు. ఏదో కొంచెం బ్లాగ్ చేసేంత వరకు అయితే పెట్టినా, హైపర్ వ్యూలో పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇదేంటి సూపర్ వ్యూ చూడాలి ఒకసారి ఎట్లుందో. ఇది హైపర్ వ్యూ అయితే ఓకే, నాకు మస్తు నచ్చింది. సూపర్ వ్యూ కూడా ఎలా ఉందో చూడండి. అవును, మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో ఏంటి అని చెప్పి. నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు మంచిగా ఉందా లేదా అనేసి. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో పోస్ట్ చేస్తా కదా, దీనిలో చెప్పండి నాకు ఎట్లుంది ఏంటని. అసలు బండి మీద పోతుంటే రఫ్ 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 అని వెళ్ళిపోతున్నా. ఎంతైనా 390 మజాక అంతే. నేనైతే విండ్ బ్లాస్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నా, అదొకటి. నేను ఇంకా ఆర్డర్ పెట్టలేదు. నేను నెక్స్ట్ వీడియో కూడా పెడదాం అనుకున్నాలే, కానీ కొంచెం చిన్నగా పెడదాంలే మళ్ళీ. అదైతే పెట్టలేదు, పెట్టాలి. ఫ్యూయల్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా, ఏమో చూస్తా. రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటా మళ్ళీ. పెద్ద కంటైనర్.
నేను మీకు మొన్న ఒకటి చెప్పినా కదా, సండే రైడ్ తీసుకెళ్తాను అనేసి. ఆ రోజు ఏమైందంటే అసలు ఆ మోటో వ్లాగింగ్ సెటప్ వీడియో అప్లోడ్ చేద్దామంటే ఎంత బిస్కెట్ అయిందంటే అంత బిస్కెట్ అయింది. ఆ రోజు ఎడిట్ అయిపోయింది. ఆ రోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో అయితే అదేమవుతుందంటే నెట్ మస్తు స్లో ఉంది. జియో నెట్ బాగా స్లో ఉంది. సో అందుకని ఏంటంటే 2 days పట్టింది తెలుసా. లిటరలీ నేను వీడియో అప్లోడ్ చేయడానికి 2 days పట్టింది. ఏం చేద్దాం, 73% అవుతుంది, అట్లానే అయిపోతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలి. అప్పుడు మళ్ళీ ఒక 30%కి వస్తుంది, ఆగిపోతుంది. అంతే, అదే పంచాయతీ అయింది 2 days అయితే నాకు. ఇంకా ఇట్లా కాదనేసి అన్న మన వీడియో బిట్ రేట్ ఉంటుందా దాన్ని తగ్గించేసిండు. దాన్ని తగ్గించి అప్లోడ్ చేస్తే అప్పుడు అయిపోయింది. ఇక అప్పుడు వీడియో అప్లోడ్ చేయకముందు 8 GB ఉండే వీడియో వచ్చేసి, తర్వాత ఇది బిట్ రేట్ వచ్చి తీసేసినాక 6 GBకి వచ్చింది. ఇక అప్పుడు అప్లోడ్ అయింది. నైట్ 7 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తే మార్నింగ్కి వీడియో అనేది పబ్లిష్ అయింది అనమాట. అసలు మస్తు దమ్ అయింది నాకైతే. ఒక టైంలో వీడియో తీసేద్దాం అనిపించింది, నెక్స్ట్ బ్లాగ్ తీద్దాంలే, ఎంతో కష్టపడి తీసిన, మళ్ళీ బ్లాగ్ తీయకపోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అదొకటి. వామ్మో, జుమ్ అసలు ఫ్రంట్ డిస్క్ ఇట్లా పట్టుకుంటే జారిపోయేటట్టుంది, ఎందుకు అర్థమవుతలే. చూడాలా, ఇది ఒకసారి తగ్గించి చూడాలి. ఇవి మనకి సైడ్ నెంబర్స్ వస్తాయి కదా, నేను ఎంతలో పెట్టున్నా 1లో ఉంది. సో అందుకని అనుకుంటా అంత గట్టిగా పట్టేస్తుంది. మళ్ళీ బ్యాక్ బ్రేక్ అంత పట్టట్లేదు, తక్కువ ఉంది. మనమైతే నెల్లూరుకి వచ్చాం. వెల్కమ్ టు నెల్లూరు. నెక్స్ట్ వీడియో సండేకి కానీ ఫ్రీ ఉంటే ఇంకో రైడ్ ప్లాన్ చేస్తున్నా కొంచెము. దాంట్లో ఇంకొక బండి యాడ్ అవుతుంది, V3 యాడ్ అవుతుంది. అప్పుడు ఆ 2 బండి కలిసి బయటికి పోదాము. నెక్స్ట్ రైడ్లో అయితే మీకు V3 కూడా జాయిన్ అవుతుంది. నాకు ఒకటి ఇబ్బంది అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి చూసుకోలేకపోతున్నా. అది ఎట్లా చేయాలా ఏంటి అని చెప్పి అర్థం అవుతలేదు నాకు. వీడియో రికార్డ్ అవుతుందా లేదా, మనమైతే రైడ్ తీసుకోవాలి. నేను మర్చిపోయి ఇట్లా వచ్చేసిన. అసలు థ్రోటల్ ఇస్తే వెళ్ళిపోతుంది, చూస్తారా మీరు? పవర్ ఎట్లుంటుందో KTMది. స్పీడోమీటర్ చూడండి, చూసారు ఎట్లా లేపుతుందో. ఈరోజు మన రూట్ మ్యాప్ ఏంటంటే అయ్యప్పగుడి నుంచి రైడ్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వెళ్ళేసి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఇటు వద్దాం, సిటీలో నుంచి వద్దాం. చైన్ మస్తు లూజ్ ఉంది, లూప్ కొట్టాలి, చైన్ బాగా సౌండ్ వస్తుంది. లాస్ట్ రైడ్లో ఎప్పుడో కొట్టినా అప్పుడెప్పుడు అది మొత్తం డ్రై అయిపోయింది. కాకపోతే మంచిగా ఉంది. రఫ్ వెయ్యాలి, బండి దొక్కితే ఎట్లుండాలా. KTM బండి వేసుకొని ఉంటే చెప్పి అయిపోవాలి అంతే. అమ్మో, నేనైతే ఎప్పుడు అట్లా కాను, నాకు భయం మస్తు. నేను కింద వాడు నాకు దెబ్బలు తగిలినా పర్లేదు, అమ్మో బండికి తగిలితే మాత్రము ఇట్లా హార్ట్ బ్రేక్ అయిపోయినట్టుంటుంది. అమ్మ బ్రేకప్ అయిపోయినా పర్లేదు కానీ పిల్ల పోతుంది కానీ, అమ్మ బండి కింద పడితే మాత్రము నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఎగ్జాస్ట్కి DP కిల్లర్ తీయాలి. మొన్న బెండ్ పైపు కొత్తది పెట్టిన, అది ఎట్లా వస్తుందంటే సౌండ్, ఓ అమ్మో డబా 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 అంటుంది, తలకాయ పగిలిపోతుంది హెల్మెట్లా. అందుకని ఆ DP కిల్లర్ తీయట్లే. మళ్ళీ అది తీస్తే ఏమవుతుందంటే కొంచెం ఇంజిన్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. అసలు బండికి మోడిఫికేషన్ అనే ఎగ్జాస్ట్ వాళ్ళు పెట్టదు, మాడిఫై ఎగ్జాస్ట్ అనేదే పెట్టద్దు బండికి. కాకపోతే మనకు కొంచెం సోక్ ఎక్కువ కదా, అందుకే పెట్టినా. ఇంకా నెక్స్ట్ సర్వీస్కి ఇంకా 1000 kilometers ఉంది, చేయించాలి. నాకు ఇప్పుడు ఒకటే అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి. నేను ఒకటి చిన్న జూగాడ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఏడన్నా ఒక చిన్న మిర్రర్ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకుందామంటే ఈ మిర్రర్లు చిన్నవి,
సో అందుకనేసి అది కుదరట్లేదు. చిన్న మిర్రర్ ఏదన్నా ఇక్కడ సెట్ చేసుకోవాలి నేను. అక్కడైతే చూసుకోవచ్చు రికార్డ్ అవుతుందా లేదా అనేసి. చాలా రోజుల తర్వాత బండి మీద కూర్చున్నట్టు నడుము పట్టేస్తుంది దెబ్బకి. ఆగండి, మీకు ఒక జీప్ చూపిస్తా. భలే ఉన్నది ఆ జీపు, చిన్న పెద్దగా లేదు అదైతే. చూపిస్తాను ఆగండి. ఎర్ర వెళ్ళిపోతా ఉందా. అమ్మ ఈ టైర్లు ఏందో ఇంత ఉన్నాయి. దీన్ని పెట్టుకోవాలి మన బండికి టైర్లు. అర్రే ఆగండి 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 దా. ఏది బండి ఏడిపోయింది? ఏడుంది. చూసి రాటుంది బండి. అమ్మ టైర్లు మామూలు లేవుగా. అన్న బండి చూసుకుంటా సైడ్ చూడట్లే. వాయమ్మో, అసలు నేను లాస్ట్ వీడియో తీసినాం కదా మనము, అంటే కెమెరా ఎట్లా వస్తుంది ఏంటనేసి. అసలు గోప్రో నేను ఎప్పుడు చూడలేదు అసలు. నేను ఇదే అసలు దీని క్వాలిటీ చూసి నేనైతే ఫ్యాన్ అయిపోయినా, ఫిదా అయిపోయినా. అసలు ఎంత క్వాలిటీ వస్తుంది అంటే వీడియో ఫుటేజ్ అనేది అంత క్వాలిటీ వస్తుంది. అంతేలేండి, 50,000 పెట్టి తీసుకున్నాగా, ఆ మాత్రం రాకపోతే ఎట్లుంటుంది మళ్ళీ. కాకపోతే నాకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక ఏమైందంటే కొంచెం అనేది క్వాలిటీ తగ్గింది కొంచెం. అదొకటి కొంచెం దేనివల్ల తగ్గింది అర్థం కాలే. చూడాలి నెక్స్ట్ వీడియోలో. కొంచెం ఆ బేస్ అనేది యాడ్ అయితే మస్తు ఉంటుంది కదా. మ్యాక్సిమం ఒకవేళ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఈ మిర్రర్స్ చేంజ్ చేసేస్తాను. మస్తు డేంజర్. నాకేం కనిపించదు అసలుకి. మనకి అది ఉందా, ఈ ఆప్టికల్ మిర్రర్స్ ఉన్నాయిదా, అవి తప్ప ఇంకేం కనిపించదు నాకు. అవి ఎక్కడో లాంగ్లో కనిపిస్తూ ఉంటుంది నాకు. మనకి బండి పక్కన ఉన్నప్పుడు ఏం కనిపించదు. అవి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు తీసేస్తావి. అవి తీయాలంటే కొత్తవి ఆర్డర్ పెట్టి. ఏదో సౌండ్ వస్తుంది బండిలోంచి గుర్రు అంట. అసలు ఈ బండికి సౌండ్లు అన్నీ ఎప్పటి నుంచి వస్తాయి, ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా మీకు? అసలుకి మనం ఎగ్జాస్ట్ ఎప్పుడైతే మార్చేస్తామో అప్పటి నుంచి మనకి బండి సౌండ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా నట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఏ పార్ట్ ఎక్కడ ఊడిపోతుందో అర్థం కాదు. అంటే దాని వైబ్రేషన్కి అట్లా అవుతుంది అనమాట. అది కూడా నార్మల్ది కాదు, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టుకున్నామంటే అట్లా అవుతుంది. నార్మల్ది మనం క్యాటరిక్ కన్వర్టర్ తీయకుండా పెట్టినాం అనుకోండి, అదేం కాదు, అది ప్రాబ్లమే కాదు అసలుకి. మనం ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టినామంటే బండి కూడా ఎక్కువ లైఫ్ అనేది రాదనమాట. అమ్మ ఏం తిప్పిండు బస్సుడు, మస్తు తిప్పిండు. రై అంట ఏదో F1 రేసింగ్లో కార్ లెక్క తిప్పిండు. నా స్లాంగ్ ఉందో ఇట్లుంది అని మీరు అనుకుంటారా? నెల్లూరు రోడ్ ఉంది స్లాంగ్ ఇట్లుందని. నేను అది చెప్తాలేండి, ఇప్పుడు కాదులేండి, ఏదో నెక్స్ట్ వీడియోలో చెప్తాలేండి, ఇప్పుడు కాదు. మళ్ళీ లెంత్ అయిపోతుంది వీడియో. అమ్మ బస్సుడు గూడ్స్ ఆగిపోయింది పైన. పోనీకి భయం అవుతుంది వీళ్ళకి. కాదు, పైన ట్రైన్ ఉందనుకోండి, కింద పోనీకి భయం అవుతుంది. పైన నుంచి ఏమన్నా గిఫ్ట్లు పడతాయేమో అనుకుంటా. మా లోపల హెల్మెట్లో మస్తు ఉడక వస్తుంది నాకైతే. నాకు ఈ ట్రాఫిక్లో పోవాలంటే బండి తీసుకొని మస్తు భయం. ఎందుకంటే మిర్రర్స్ ఉన్నాయా, ఆ మిర్రర్స్ అనేవి ముందు ఈజీగా తగిలిపోతాయి. మళ్ళీ విరిగినాయంటే అదొక బొక్క మనకి. ఆంటీ ఆగండి ఆంటీ, మీరు ఇట్లా వచ్చేస్తే ఎట్లా? అమ్మా హెల్మెట్ వైజర్ తీస్తే చల్లగా అనిపిస్తుంది. మనం వైజర్ తీసినామంటే వాయిస్ మంచిగా రాదు, వైజర్ మూసినామంటే ఉడికిపోతుంది. కానీ తీయాలి, తప్పదు. ఆటో తిప్పేసిండుగా, ఇంత కూడా గ్యాప్ ఇవ్వాలి.
ఏమన్నా దుమ్మిడా అంకుల్ అంటాడు. ఓ షట్, నేను ఇందాక వచ్చింది మినీ బైపాస్ నుంచే కదా, మళ్ళీ నేను చూడు ఇట్లా వచ్చిన. అమ్మా మిస్ అయినా ఇటు వచ్చిన. నేను ఇందాక వచ్చింది ఈ రూట్నే, మళ్ళీ మిస్ అయ్యి ఇటే వచ్చిన. అమ్మా రైలు వస్తుంది, రైలు. అమ్మో ఆ ట్రైన్ వస్తా అంటే ఏందో భూకంపం వచ్చినట్టే ఉన్నది దాని కింద ఉండే. ఆటో చూడండి రాంగ్ రూట్లో వేసి దంచుకొని వస్తూనే ఉన్నాడు. అసలు మోటో వ్లాగింగ్ అంటే ఈజీ అనుకుంటారు. నాకైతే ఒకసారి పెద్ద బిస్కెట్ ఎక్కడైందంటే, తిరుపతి నుంచి మీరు చూసే ఉంటారు, తిరుపతి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ పోయినా అని చెప్పిన దాంట్లో అయితే దరిద్రం. నాకైతే ఒక వీడియో అసలు నేను రికార్డ్ అవుతుందేమో నేను అనుకున్నా, తీరా చూస్తే అది రికార్డ్ అవుతలేదు, ఆగిపోయింది అది. తీరా ఇంటికి వచ్చినాక చూసి ఆ ఫుటేజ్ లేదు, తర్వాత నుంచి ఉంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి రికార్డ్ చేసిన కాబట్టి. ఏం చేద్దాం, అప్పుడు నా ముఖం చూసుకోవాలా, మోయి 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 కరెక్ట్ మోయి మోయి అయింది నాకు ఆ రోజు అయితే. ఈడ మిర్రర్ లేడా తగులుతాయని నాకు భయం వేస్తుంది. ఓ గుంటలు రా నాయన, ఈ అమ్మాయి చూసుకోలే నేను. అయిపోయింది ఈరోజు ఖుషి పని మరగయ్య. పొగలు ఇట్లా గడుపుతుంది వాళ్ళకేనో లెక్క. అరే నాయ ముందడు పోవట్లేదు రా నాయన, నేనేం చెప్తా, వెనకాలకి వెళ్ళి కొడతాండి. ఇక నా సీట్ ఓపెన్ చేసి దాంట్లో కూర్చోమని చెప్పాలా. మైలేజ్ చూసారు ఎంత వస్తుందో, 10 వస్తుంది మైలేజ్. అయితే ఇంతగానంగా వచ్చిందంటే ఎట్లా మరి మైలేజ్ 10 అంట. అన్న ఆగు ఆగు ఆగు, గింత జాగా అయితే దాంట్లో మళ్ళీ కట్టింగులు తిప్పింగులు పొయ్యింగులు. ఫ్యూల్ పట్టిద్దాం అనుకుంటా కానీ ఇక్కడ ఎయిర్ ఉండదు, అందుకని ఇక్కడ పట్టించి హైవేలో పట్టిస్తా. ఇక్కడైతే స్కిప్ చేసేస్తా. ఇక్కడ గాజులు బండి, నేను గుద్దితే నా ఆస్తులు అడుగుతాడు. ఈ స్పీడ్ బ్రేకర్ అయితే కంపల్సరీ తగులుతుంది. కంపల్సరీ అంటే కంపల్సరీ తగ్గుతుంది. హాయ్ గాయ్స్, బ్యాక్ టు ఛానల్. ఇంతసేపు ఛార్జింగ్ లేదు, 11%. అసలు ఎట్లా అయిపోయిందో తెలియదు ఛార్జింగ్. ఇది నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్పినా కదా మీకు, అంటే ఇది ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్కలాగా ఛార్జింగ్ పర్సెంట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. నేను 4Kలో పెట్టినా కదా, సో అందుకనేసి ఈజీగా ఛార్జింగ్ మొత్తం కన్జ్యూమ్ అయిపోయింది. ఏం లేదు, 11% ఉంది. చూడాలి అది ఎంతవరకు వస్తుందో ఏంటో. అబ్బా మొత్తం చీకటి అయిపోయింది. కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. నేనైతే పెద్ద ప్రిపేర్ అయ్యి వచ్చిన, అది మాట్లాడాలా ఇది మాట్లాడాలా అది ఇది అనేసి, కానీ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉండిపోయినా. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. నేను కొంచెం అర్లీగా రావాల్సింది, 2కి అలా వచ్చుంటే మంచిగా అవుతుండే, కానీ నేను కొంచెం లేట్ అయినా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మీకు అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.